హాయ్ అందరికీ. మేమైతే దసరా షాపింగ్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఏపీలో అయితే బస్సెస్ అయితే ఫ్రీ అండి. అందుకోసమే నేను మా సిస్టర్ ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇది ఎండాకాలమో వర్షాకాలమో అర్థం కావట్లేదు. ఎనీవే మేమైతే మార్కాపురం లక్కీ మాల్ షాపింగ్‌కి అయితే చేరుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ రష్ ఉన్నారు. అసలు జనాలు ఎంతమంది అంటే దసరా ఆఫర్స్ అనేసరికి అందరూ ఒకేసారి వచ్చేసారు. ఎవరైనా ఏపీ చుట్టుపక్కల మార్కాపురం సైడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను చూడండి ఎట్లా ఆడుకుంటున్నాను. అడగడం మర్చిపోయాను, నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. అలసిపోయామండి. ఇంకా మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది వెళ్ళడము. మార్నింగ్ 10కి వస్తే ఇప్పుడు ఈవినింగ్ 5కి అలా స్టార్ట్ అయ్యాము. అంతసేపు షాపింగ్ చేసాము. ఫ్రీ బస్సులు అనేసరికి చూడండి ఎంత రష్గా ఉన్నారు బస్సులో కూడా. మీలో ఎంతమంది షాపింగ్ చేశారు దసరా ఆఫర్స్కి? దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, అందుకే చూడండి నేను మా సిస్టర్ అయితే చాలా డల్ అయిపోయాము. ఎందుకంటే కంటిన్యూస్గా 10కి వెళ్ళి 5 దాకా షాపింగ్ చేయడం అంటే మామూలుగా ఉండదు. మనతో షాపింగ్ చేసి మా అక్క అయితే రిలాక్స్ అవుతుంది. నేను కూడా అవుదాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఎందుకంటే నేను కూడా అయ్యామనుకోండి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ దిగుతామో కూడా. నాకైతే జర్నీ అంటే ఫుల్ హెడేక్, అస్సలు నచ్చదు నాకు జర్నీ అంటే. అయినా కొన్నిసార్లు తప్పవనుకుంటా జర్నీ చేయడం. మొత్తానికి మా ఊరికి దగ్గర అంటే ఇంకా 30 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. ఇంకా వెళ్ళలేదు. ఇంకా 45 కిలోమీటర్సే మేము జర్నీ చేసింది. ఇంకా 30 కిలోమీటర్స్. ఎర్రగొండపాలెం అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం తిన్నాము, అది షూట్ చేయలేదు. ఇంకా మేము బస్సు వచ్చేసరికి 8 అయిందండి. అప్పుడు దాకా మాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఇద్దరమే ఫస్ట్ టైం మేము షాపింగ్కి అంత దూరం వెళ్ళటము, అందుకనేసి చాలా భయం వేసింది. ఇంటికి వెళ్ళేసరికి అయితే 9 అయింది. ఇంకా తర్వాత నేను చెప్పనక్కర్లేదు, మీరే ఊహించుకోండి ఏం జరిగిందో. ఉంటాను, బాయ్.